ఢిల్లీలోని యూపీఎస్సీ ఆఫీస్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనితో భేటీ అయ్యారు సీఎం. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతికుమారితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు మనోజ్ ని కలిశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై మనోజ్ సోనితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూపీఎస్సీ పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణతో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేయనుంది సీఎం రేవంత్ టీం. ఢిల్లీలోని యూపీఎస్సీ ఆఫీస్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనితో భేటీ అయ్యారు సీఎం. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతికుమారితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు మనోజ్ ని కలిశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై మనోజ్ సోనితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూపీఎస్సీ పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణతో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేయనుంది సీఎం రేవంత్ టీం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుండి మదార్ అందిస్తారు. మదార్, యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం రేవంత్ భేటీ అప్డేట్స్ ఏంటి? 11:05 ప్రాంతంలో యూపీఎస్సీ ఆఫీస్కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ అనేది కూడా ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అలాగే మరొక ఇద్దరు సిట్కు సంబంధించిన అధికారులు. గతంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్లో ఉన్నటువంటి ఇద్దరు అధికారులను కూడా ఢిల్లీకి పిలిపించారు. వారు ఫైండ్ చేసినటువంటి టీఎస్పీఎస్సీలో వారి విచారణలో తేలినటువంటి లోపాలకు సంబంధించి ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించిన అధికారులతోటి అలాగే చైర్మన్ తోటి వారు పంచుకొని వాటిలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి వారు పూర్తిగా అధ్యయనం అనేది కూడా చేయబోతున్నారు. యూపీఎస్సీ పనితీరు పైన దేశమంతా కూడా చాలా మంచి పేరుంది. దానికి సంబంధించి దాన్నే ఇంప్లిమెంట్ చేయాలి. ఆ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీని కూడా యూపీఎస్సీ తరహాలో దాన్ని మెయింటైన్ చేయాలి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో కీలకంగా జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, అలాగే పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్నటువంటి విధానాలు, వీటన్నింటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా వారి ముందుంచి వారి దగ్గర నుంచి గైడెన్స్ అనేది కూడా తీసుకోబోతున్నారు. అవసరమైతే వారి సహకారాన్ని కూడా కోరేటువంటి అవకాశం ఉంది. గతంలో యూపీ ప్రభుత్వం కూడా యోగి ఆదిత్యనాథ్ సీఎం అవకంటే ముందు ఉన్నటువంటి వ్యవస్థకి ఇప్పుడున్నటువంటి వ్యవస్థకి చాలా మార్పులు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీఎస్సీకి సంబంధించిన గైడెన్స్ తోటి అక్కడ యూపీపీఎస్సీకి సంబంధించి కొంత వర్క్ అనేది కూడా చేశారు. గతంలో అక్కడ కూడా తెలంగాణలో మాదిరిగానే అక్కడ కూడా పరీక్ష పత్రాల లీకేజ్ కావచ్చు, లేకపోతే రాజకీయాలకు సంబంధించినటువంటి ఇంటర్ఫిరెన్స్ ఎక్కువగా ఉంటుండే, ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కూడా సరైనటువంటి విధానం అనేది కూడా ఉండేటువంటి లేనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు పూర్తిగా మారింది. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఇక్కడ అవలంబిస్తున్నటువంటి విధానాలనే అక్కడ కూడా అవలంబిస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో కూడా యూపీఎస్సీ మాదిరిగానే తెలంగాణలో టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కూడా భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే కేరళకు ఒక టీంను పంపించారు. అక్కడ కూడా ఐఏఎస్ల బృందం వెళ్ళింది. అక్కడ సర్వీస్ కమిషన్ అవలంబిస్తున్నటువంటి విధానాలపైన అధ్యయనం చేశారు. ఇక చివరిగా యూపీఎస్సీకి సంబంధించిన అధికారులతోటి ఇప్పుడు భేటీ నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో యూపీఎస్సీ మాదిరిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా బలోపేతం చేయాలి. గతంలో నిరుద్యోగులకు సంబంధించి ఏవైతే బాధలు పడ్డారో ఆ బాధలన్నింటినీ కూడా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. గతంలో మేనిఫెస్టోలో కూడా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంశాన్ని కూడా మేజర్గా హైలైట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఆ దిశగా అడుగులైతే వేగవంతం చేసింది. త్వరలోనే వీటన్నిటిని అంటే కేరళలో చేసినటువంటి అధ్యయనం కావచ్చు, ఇక్కడ యూపీఎస్సీ నుంచి వచ్చేటువంటి గైడెన్స్, వీటిని క్రోడీకరించి ఒక కొత్త టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేయాలి. దాంతో పరీక్షల నిర్వహణ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి వాటి ద్వారా భర్తీ చేయాల్సినటువంటి అంశాలను అయితే పరిశీలిస్తుంది. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ మెయింటెనెన్స్ పైన తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ టీఎస్పీఎస్సీకి సంబంధించి అదొక ఘోర వైఫల్యం, అది నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండే కానీ ప్రభుత్వం వారి ఆశల్ని ఫుల్ఫిల్ చేయలేకపోయింది. బట్ మా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందంటూ కూడా ఆయన చెప్పారు. ఆ దిశగానే ప్రయత్నాలు అనేది కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఇక వీరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి టీంలో ఉన్నటువంటి సభ్యులకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా చైర్మన్తో పాటు ఇతర అధికారులు, ఉన్నతాధికారులతోటి సభ్యులకు సంబంధించి అంటే యూపీఎస్సీకి సంబంధించిన సభ్యులతోటి పంచుకొని వారు ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, వాటి అన్నింటినీ కూడా నోట్ చేసుకుంటున్నారు. దాని అనుగుణంగా నెక్స్ట్ తెలంగాణలో కూడా టీఎస్పీఎస్సీని
లోపభూయిష్టం లేనటువంటి లోపాలు లేకుండా టీఎస్పీఎస్సీని రూపొందించడంలో భాగంగా ఈ భేటీ అయితే జరుగుతూ ఉంది జ్యోతి.